darkness. అయితే దేవుడు మనల్ని అంధకారం నుండి విమోచించాడు. So there is also a kingdom of light. అయితే అంధకారం ఉందంటే మరి వెలుగు రాజ్యం కూడా ఉంది. Hallelujah. హల్లెలూయా. What the opposite of darkness is light. అయితే మరి అంధకారానికి విరోధమైంది మరి వెలుగు. So when I say that I have brought you out of darkness, that means you are in the part of light now. అయితే నిన్ను అంధకారం నుండి నిన్ను విమోచించాను, తీసుకొచ్చాను అంటే మరి మీరు వెలుగులో ఉన్నట్టు ఇప్పుడు. Hallelujah. So when Bible says that he has brought you into the kingdom of Jesus, that means there is another kingdom. అయితే యేసు ప్రభు యొక్క రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకొచ్చాను అంటే వేరే రాజ్యం కూడా ఉంది అన్నట్టు. There is kingdom of demon forces, there is kingdom of men, but Bible says that now you are part of his kingdom, the kingdom of Jesus Christ. అయితే అపవాది రాజ్యము, అంధకార శక్తుల యొక్క రాజ్యం కూడా ఉంది. కానీ మనమైతే విమోచింపబడి వెలుగు సంబంధమైన వెలుగు రాజ్యంలో ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. How are we delivered? అయితే ఏ విధంగా విమోచింపబడ్డాం? How we got this privilege to be in the light and into the kingdom of Jesus Christ? అయితే ఈ వెలుగు మరి యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఉండడానికి ఈ యొక్క గొప్ప అవకాశం ఎలా వచ్చింది? How did it come? ఎలా మనకి కలిగింది? The Bible says that అయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, we have been delivered through the blood of Jesus Christ. అయితే మనం యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విమోచింపబడి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Whoever believes in the name of the Lord Jesus Christ, అయితే యేసు ప్రభు నామములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, whoever put their faith in Jesus Christ, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, God has given his righteousness freely to them. అయితే వారికి మరి ఉచితంగా దేవుని యొక్క నీతిని ఇచ్చి ఉన్నాడు. They are no longer an alien or separated people. They have now become God's children and chosen one. అయితే వారు పరదేశులుగా మరి వేరే వారుగా లేరు, కానీ మరి దేవుని యొక్క రాజ్యంలో దేవుని బిడ్డలుగా ఉన్నారు. Hallelujah. Hallelujah. It is talking about believers. అయితే విశ్వాసుల గురించి మాట చెప్పుతుంది. And we do live in a world which is fallen. అయితే మనము పడిపోయిన అంధకార రాజ్యంలో మనం జీవిస్తున్నాం. Right, we are in the light, we are in the son's kingdom, but there are kingdoms in this present world, different kingdoms. అయితే మనము దేవుని కుమారుడి యొక్క రాజ్యంలో ఉన్నాము, కానీ ఈ లోకంలో మళ్ళీ ఇంకా రాజ్యాలు ఉన్నాయి. Hallelujah. There are realms, forces of demonic angelic forces that are working against God's kingdom and God's people. అయితే అంధకార శక్తులు ఆకాశ మండలంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అవి ఆ రాజ్యాలన్నీ దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా. But it cannot win over the believers. That is the truth. కానీ ఆ రాజ్యాలు ఒక విశ్వాసిని ఓడించలేవు. Hallelujah. హల్లెలూయా. Because who has the power? అయితే ఎవరి దగ్గర ఆ యొక్క అధికారము, శక్తి ఉంది? We have the power. మన దగ్గర ఉంది. We have the power. మన దగ్గర ఉంది. I will come to that part. నేను ఆ విషయానికి వస్తాను. Today many believers live under the fear and the bondage. అయితే విశ్వాసులు ఈ దినాన మరి ఆ యొక్క కట్టడంలో మరి ఆ యొక్క బంధకాల్లో ఉన్నారు. Why? ఎందుకు? They don't know that they have power in them that God has given to fight the enemy. అయితే వారి చేతిలో ఆ శక్తి, అధికారము దేవుడు ఇచ్చాడని వారికి తెలియదు కాబట్టి. Hallelujah. The one of the purpose Jesus came to this world was to destroy the works of the devil. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక్క కారణము ఏంటంటే మరి సైతాను యొక్క క్రియలను లయపరచడానికి. Let's read Acts chapter 10 verse 38. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడెను. మేలు చేయుచు అపవాది చేత పీడింపబడెను. No, it says that God anointed Jesus of Nazareth with Holy Spirit and with power, and because God was with him, he went around doing good and healing everyone who was oppressed by the devil.
what is mean? Okay, you can translate. So it says that Jesus went around. యేసు ప్రభుల వారు మరి అంతటా వెళుతూ సంచరిస్తూ healed the people అయితే అందరినీ స్వస్థపరిచారు. who were oppressed by the devil. ఎవరైతే అపవాది ద్వారా బంధింపబడి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Sickness, not only natural sickness, there are demonic sickness also. అయితే ఈ యొక్క Rogam. రోగాలు మరి మామూలుగా రోగాలు కాదు, మరి అపవాది ద్వారా వచ్చే రోగాలు కూడా ఉన్నాయి. How many of you know that? Every one of us know that one. It's not only natural sickness. Devil also brings sickness to our life. అయితే మామూలుగా తరచుగా వచ్చే రోగాలు కాదు, సైతాను మరి అపవాది కూడా మనకి పెట్టే రోగాలు ఉన్నాయి. The Bible clearly says that Jesus, when he healed a lady who had a, what is that say? This one who was bent. Because of this, he said the devil was binded her for years. Now I am letting her free. అయితే ఒక స్త్రీ మనము దేవుని వాక్యంలో చూసుకుంటే వంగి తన వెనుక భాగాన వంగి చాలా సంవత్సరాల నుంచి ఆ విధంగా బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు తనను స్వస్థపరిచేటప్పుడు ఎన్నో సంవత్సరాలు కూడా అపవాది ఆ విధంగా బంధింపబడి తనను పీడిస్తుంది అని రాయబడింది. Hallelujah. So here again the Bible testifies that he went around healing people who were oppressed by the devil. అందుకే దేవుని వాక్యంలో ఉంది మరి యేసు ప్రభుల వారు వెళుతూ మరి ఎవరు అపవాది ద్వారా బంధింపబడిన వారిని విడుదల చేస్తూ స్వస్థత చేస్తూ మరి ఈ లోకంలో సంచరించారు. One of the major areas where the devil or demons attack a people is through in the areas of health. అయితే కొన్ని విషయాలు ఒక విషయంలో మరి ఏ విధంగా అయితే సైతాను అపవాది ఒక మనిషిని పీడిస్తుందంటే మరి ఆరోగ్యపరంగా, ఫినాన్స్, మరి డబ్బు విషయంలో, అండ్ మైండ్, the worries. మరి మన మనసులో కూడా అన్ని చింతలు వేస్తూ. ఓకే, 1 John 3:8. మొదటి యోహాను 3:8. Yes, can we read that one? అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Hallelujah. The Bible says that Jesus came to this world to destroy the works of the enemy. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభుల వారు సైతాని అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Why did Jesus destroy the works of the enemy? ఎందుకు యేసు ప్రభు వారు మరి అపవాది యొక్క కార్యాలు మరి లయపరిచారు? Hallelujah. Because those who come to his kingdom, ఎందుకంటే ఎవరైతే ఆయన రాజ్యంలోకి వస్తారో, those who experience the true light, మరి నిజమైన ఆ యొక్క వెలుగుని అనుభవిస్తారో, they will continue the work Jesus started on this earth. అయితే వారు యేసు ప్రభు మొదలుపెట్టిన ఆ క్రియలను కొనసాగిస్తారు. Hallelujah. Hallelujah. He set for us an example how to deal with this darkness, how to deal with sickness, how to deal with finance, how to deal with all these issues of life. He set an example for us. మరి యేసు ప్రభుల వారు మనకి ఒక ఉదాహరణగా ఈ లోకంలో మనకి ఏ విధంగా వెలుగు సంబంధాలుగా జీవించాలో మరి చూయించి వెళ్ళారు. ఏ విధంగా స్వస్థపరచాలి, ఏ విధంగా మరి రోగులను మరి ఆ యొక్క కార్డు నుండి విడిపించాలో, మరి డబ్బు విషయంలో అన్ని విషయంలో ఏ విధంగా మనము ఈ వెలుగు సంబంధంగా జీవించాలో మనకి చూయించి వెళ్ళారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So but the problem is, మరి సమస్య ఏముందంటే, even Jesus has shown us the way. అయితే యేసు ప్రభుల వారు మనకు మార్గం చూయించారు. He has given us the authority to experience and to exercise what he has started. అయితే దేవుడు మనకి ఆ అధికారమును మరి ఆ శక్తిని ఏ విధంగా మనం చేయాలో, ఆయన ఆరంభించింది ఏ విధంగా చేయాలో అదంతా మనకి ఇచ్చి ఉన్నాడు. But we have not tried to experience that in our own life. కానీ మన జీవితంలో మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం. We hear here, మనం ఇక్కడ వింటాము, it stays like a knowledge. అయితే అది ఒక తెలివిగా మన మైండ్లో ఉంటుంది.
We feel good about it when we hear. అయితే విన్నప్పుడు అది చాలా వినడానికి మంచిగా అనిపిస్తుంది. But when we try to practice it, కానీ అది మనము మన జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు we struggle. మనకెంతో కష్టంగా అనిపిస్తుంది. Because we have not taken it into our heart. ఎందుకంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో మనం అంగీకరించలేము.